కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం అయిపోయింది. ఈ 18 నెలల కాలంలో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలపైన భారం మోపడం జరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలకు కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయడం కానీ చేయకపోగా ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం, దాచుకునే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు గారికి వయసు వచ్చింది, దాదాపు 78 ఏళ్ళు 80 ఏళ్ళు, ఇంకా భవిష్యత్తులో మళ్ళా అవుతామో లేదో అని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాము అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అదేనేదేం లేదు, ఏదైనా అమ్మేసే కార్యక్రమమే. టూరిజం స్థలాలు అయిపోయినాయి, టూరిజం హోటళ్ళు అయిపోయినాయి, అమ్మేయడం జరిగింది. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి విజయవాడలో అమరావతికి సంబంధించిన భూములు, వైజాగ్లో భూములు, ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. ఎవరికి పడితే వాడికి, ఎవరు తన బినామీనో లేకుంటే ఎవరు లంచాలు ఇస్తారో, ఎవరు కమిషన్లు ఇస్తారో వాళ్లకు పైసలకు వాళ్ళందరికీ కూడా ఎకరా 100 రూపాయలకు 200కు 1000 రూపాయలకు ఈ రకంగా ఇచ్చే కార్యక్రమం చేసి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడింది లేదు, ఒక రైతులకు ఉపయోగపడింది లేదు. రైతులు ఈ దాదాపు ఈ 17-18 నెలల కాలంలో ఒక్కరికి ఒక ఉపయోగపడిన పరిస్థితి లేదు. వాళ్ళకు 40,000 రూపాయలు ఇవ్వాల్సింది 2 ఏళ్ళకు గాను ఇచ్చింది 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. సో ఇదే కాదు, రైతులే కాదు, మహిళలే కాదు, వాళ్ళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళను మోసం చేయడం జరిగింది. నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళకు అన్యాయం చేయడం జరిగింది. ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒకరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. పిల్లలకు తల్లికి వందనం అని చెప్పేసి దాంట్లో అరాకొరా ఇచ్చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పిన సూపర్ 6 లేదు, దాంతోపాటు 143 హామీలు ఇచ్చినారు, అది లేదు, ఏది లేదు, ఎవరికి ఏం సహాయం చేసింది లేదు. రైతులైతే నిజంగా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చాలా దారుణం. 1 కేజీ కొనుక్కున్నది లేదు, మద్దతు ధర ఇచ్చి పంట నష్టపోతే నష్టం ఇచ్చింది లేదు, విత్తనాలు సరిగా ఇచ్చింది లేదు, ఎరువులు ఇచ్చింది లేదు, ఎవరికి ఏమి చేసిన పరిస్థితి లేదు. కానీ అప్పు మాత్రం 2,27,000 కోట్ల రూపాయలు అప్పు మాత్రం చేయడం జరిగింది, ఒట్టి లంచాల కోసం, కమిషన్ల కోసం. ఇది తప్ప నుంచి వేరేం లేదు. దాంట్లో పరాకాష్ఠగా మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు మొత్తం అమ్మేసే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యము అందుబాటులో ఉండే విధంగా జిల్లాకు ఒకటి ఉంటే మంచిది. అలాగే పిల్లలు కొత్తగా జనాభా ప్రాతిపదికగా అంతమంది డాక్టర్లు లేరు. సో డాక్టర్లను చదువుకునే వాళ్ళను పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అందుకోసము ఆయన కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కష్టపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని సో ఇక్కడ
కట్టడం మొదలుపెట్టడం జరిగింది. అది కూడా 8,300 కోట్ల రూపాయలు నాబార్డు రుణాలను కూడా అప్రూవ్ చేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా చేసి దానికి కట్టడం మొదలుపెట్టడం జరిగింది. 7 కాలేజీలు పూర్తి కావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇంకా మిగతాటి వివిధ దశల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకటి 30%, ఒకటి 40%, ఒకటి 70%, ఒకటి 80%, ఈ రకంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ మొత్తం అమ్మేసే కార్యక్రమంలో భాగంగా 4 మెడికల్ కాలేజీలు ఈ లాస్ట్ మంత్ టెండర్ పిలవడం జరిగింది. ఏంది? ఆదోని, పులివెందల, మార్కాపురం, మదనపల్లె. దీనికి టెండరే పిలవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు వద్దంటనే చేయకండి, అమ్మాకండి ప్రైవేటుకు అని చెప్పేసి ప్రజలు వద్దంటనే అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా, సిపిఐ, సిపిఎం, మిగతా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా వ్యతిరేకం చేస్తున్నా పట్టించుకోకుండా 4 దాళ్లకు టెండరే పిలవడం జరిగింది లాస్ట్ మంత్. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీనిని క్యాన్సిల్ చేస్తాం, మీరు నష్టపోతారు, ఎందుకంటే లంచాలు ఇచ్చి ఉంటారు, ఆ లంచాలన్నీ మొత్తం నష్టపోతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడంతో అది ఏమన్నా మరి ఆగినాయో లేకుంటే కొనసాగినాయో వేసినారో లేదో తెలియదు, కానీ ఇదైతే టెండర్ అయితే పిలవడం జరిగింది. నాకు తెలిసి ఎవరు ధైర్యం చేసి ఉండరు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఇక్కడ పైసలకు తీసుకునే కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే ఎంత దారుణం అంటే యాక్షన్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే 66 ఏళ్ళు పీపీపీ మోడ్లో మెయింటైన్ చేసే కార్యక్రమం. 66 ఏళ్ళు అంటే ఎవరు బతుకుతారు, ఎవరు పోతారు? 66 ఏళ్ళు తీసుకున్న వాళ్ళు అది ఇచ్చిపెడతారా కాలేజీ హాస్పిటల్ను? అయ్యి మళ్ళా ఎక్స్టెన్షన్ చేసుకొని ముందుకు పోతారు తప్ప ఇంకో రకంగా చేయరే. అది అమ్మడమే కదా టోటల్గా. ఎందుకంటే 66 ఏళ్ళు అంటే ఎవరు బతుకుతారు, ఎవరు పోతారు? సో అందుకోసం అదొకటే కాదు, టెండర్ యాక్షన్లో అంతా కూడా 99 రూపాయలకు ఎకరా అంట. ఒక్కొక్క హాస్పిటల్లోకి 50 ఎకరాలు అనుకుంటే నాకు తెలిసి 100 ఎకరాలు కూడా కొన్ని హాస్పిటల్కి ఉన్నాయి. తిరుపతి హాస్పిటల్ అయితే 100 ఎకరాలు ఉన్నది. సో ఆ హాస్పిటల్లో 50 ఎకరాలు మినిమం పెట్టడం జరిగింది. అది కూడా ప్రైవేట్లో సేకరించడం జరిగింది, ఎందుకంటే ప్రభుత్వ భూమి లేకపోతే. సో ఆ రకంగా సేకరించి దాదాపు 8,300 కోట్ల రూపాయలు ఫైనాన్స్ అప్రూవ్ చేసుకొని దాదాపు 3,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కాలేజీలకు ఇప్పటి వరకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న 5,000 కోట్ల రూపాయలు ఈసారి ఇప్పటికీ పూర్తి అయిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింటే. అంటే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు, ఆ రకంగా 5,000 కోట్ల రూపాయలు బ్యాలెన్స్. అది కూడా నాబార్డు లోన్ ఉంది. సో పెద్ద ఎత్తున ఏం కృషి చేయాల్సిన పని లేదు. సో అది పూర్తి అయిపోయిండు. అటువంటిది ఇప్పుడు 66 ఏళ్ళు వాళ్లకు పీపీపీ మోడ్లో ఇస్తానామని చెప్పేసి టెండరు. అదే కాదు, ఆ టెండర్లో నిబంధన చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 50,000 రూపాయలకు 1,00,000 రూపాయల టెండర్లు కూడా సింగిల్ టెండర్ అయితే క్యాన్సిల్ చేస్తారు. 50,000 రూపాయలు 1,00,000 రూపాయల టెండర్లకే. ఎందుకంటే మల్టిపుల్ టెండర్ దాంట్లో పార్టిసిపెంట్ లేరు అని చెప్పేసి మళ్ళా పిలిచే నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అటువంటిది ఈడ ఒక్కరు సింగిల్ టెండర్ అయినా యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చిన కండిషన్లు అయ్యి చూడండి ఎంత దారుణం. అంటే ఒకరు పాల్గొన్నా ఇచ్చేసే కార్యక్రమమే.
కాంపిటీషన్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. నిజంగా కూడా చాలా దారుణం. 99 రూపాయలు అంటే అర్థమైంది. సంవత్సరానికి 99 రూపాయలు ఎకరాకు. 50 ఎకరాలంటే 4,800 ఎంత అవుతుంది? 4,800 రూపాయలకు చిన్న ఇల్లు కూడా బాడెక్కురాదు. చిన్న ఇల్లు కూడా బాడెక్కురాదు. అటువంటిది కాలేజీ, 150 సీట్లు కాలేజీ. అదే కాదు, 650 పడకల హాస్పిటళ్ళు, దాదాపు 50 ఎకరాల భూమి, దాంట్లో ఆధునికమైన పరికరాలు, ఇన్ని పెట్టుకొని మనం 99 రూపాయలకు ఇస్తున్నామంటే, 4,800 రూపాయలకు ఇస్తున్నామంటే అర్థమైంది. దాంట్లో ఏదో జరిగిందనే కదా అర్థం, ఏదో మతలబు జరిగిందనే కదా. చాలా దారుణం. ఈ రకంగా నిస్సిగ్గుగా ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అనేది కూడా లేదు. వేరే రాష్ట్రం వాళ్ళు కానీ ఎక్కడ కానీ, ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఇట్లా జరిగిండదు, ఏ రాష్ట్రంలోనూ. ఈ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా జరిగిండదు. అటువంటిది ఇంత నిస్సిగ్గుగా చేసే కార్యక్రమం దారుణం. 4,800 బెల్ట్ షాపు. మన గ్రామాల్లో బెల్ట్ షాపు కూడా, సారాయికి సంబంధించి బ్రాందీ షాపులకు సంబంధించిన బెల్ట్ షాప్ 3 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల రూపాయలు యాక్షన్ వేసి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు సంవత్సరానికి. అటువంటిది 4,800 రూపాయలకు సంవత్సరానికి. ఇంకా ఈడ ఏదైనా ఇండ్లు బాడెక్కు తీసుకుంటే నెలకే కట్టాల్సి వస్తుంది 8,000, 10,000, 9,000, 20,000. ఇది సంవత్సరానికి. చాలా దారుణం. సో ఈ రకంగా చేస్తూ ఉంటే చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ ఇవ్వడమే కాకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమం చేస్తూనే ఉంది. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాపితంగా స్వచ్ఛందంగా లక్షల మంది, మేము 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి రేపు నవంబర్ 23వ తారీఖు ఇచ్చి గవర్నర్ దృష్టికి తీసుకురావాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే, 1 కోటి సంతకాలు కాదు, ఇక్కడ 4 కోట్ల 5 కోట్ల సంతకాలు వచ్చే కార్యక్రమం జరుగుతోంది. ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా స్పందించే కార్యక్రమం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గ్రామాల్లో ముందుకొచ్చి ఇంటిళ్ళ పాది సంతకాలు చేసే కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే తెలుసో తెలియకో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నాం, పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నట్టు మేము తెచ్చుకొని అనుభవిస్తున్నామని చెప్పేసి అందరూ బాధపడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సంతకాలు చేసిన పరిస్థితి. రేపు ఏ 10 లారీలో 20 లారీలో ఈ పేపర్లన్నీ కూడా జినైన్గా ఫోన్ నెంబర్లతో సహా, అడ్రస్తో సహా, వాళ్ళ పేరు అన్నీ, ఎవరు ఫోన్ చేసినా కూడా ఒక పేపర్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అన్యాయం జరుగుతోంది. మా ప్రభుత్వం మా రాష్ట్రానికి సంబంధించి మాకు సంబంధించిన భూములను, మాకు సంబంధించిన హాస్పిటళ్లను, మాకు సంబంధించిన కాలేజీలను అమ్మేసే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం. దానికి వ్యతిరేకిస్తున్నాం మేమందరము, అందుకోసం మేము సంతకం చేసినాం అని చెప్పేసి ఎవరైనా సమాధానం చెప్పే కార్యక్రమం జరుగుతుంది. జినైన్గా ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తున్నాం, ప్రజల నుంచి ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తున్నాం, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంత చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. పులివెందుల మెడికల్ కాలేజీలో నాకు ఆశ్చర్యం వేస్తుంది. పరికరాలన్నీ కూడా మొత్తం గుంటూరుకు, కర్నూలుకు తరలించే కార్యక్రమం చేస్తున్నారంటే ఏమనుకోవాలి? చాలా దారుణం. అంటే పులివెందుల అంటే సరిపోదనే, లేకుంటే కడప జిల్లా అంటే సరిపోదనే? ఈ రకంగా దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నది ఈ ప్రభుత్వం.
సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తాం. సో దానికి ఖచ్చితంగా అడ్డుకునే కార్యక్రమం కూడా చేస్తాం. సో ఎప్పుడైనా కూడా నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా భయం పుట్టే విధంగా ప్రజల నుంచే ఉద్యమం వచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇది ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇదే కాదు, ఈ రాష్ట్రంలో దీన్ని అడ్డుకోకపోతే గ్రామాల్లో ఉన్న స్కూళ్ళను కూడా నారాయణ స్కూళ్ళకో లేకుంటే చైతన్య స్కూళ్ళకో లేకుంటే చంద్రబాబు బినామీలకో స్కూల్లో ప్రతి గ్రామంలో ఉన్న స్కూళ్ళు అమ్మేసే కార్యక్రమం చేస్తారు, ప్రతి గ్రామంలో ఉన్న హాస్పిటల్ను అమ్మేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తున్నా. సో తప్పకుండా దానికి స్పందించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు అందరికీ. అందుకోసమే 1 కోటి సంతకాలు కాదు, ఇక్కడ 4 కోట్లు 5 కోట్ల సంతకాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలు ఇంత బాగా స్పందించినందుకు వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.